అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున జరిగిన దొంగతనానికి సంబంధించి అనకాపల్లి జిల్లా పోలీసులు కేవలం 5 రోజుల వ్యవధిలో 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17.68 లక్షల నగదును బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు కృషి చేసిన పోలీసు అధికారులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 5 రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేయడంతో ప్రసిద్ధ ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ గుట్టు వీడింది. అదే మండలానికి చెందిన 2 యువకులు ఈ దోపిడీకి పాల్పడ్డారని ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా తెలిపారు. Okay, good afternoon to one and all. Thank you to media friends for coming. మనకి రీసెంట్గా సెకండ్ అండ్ థర్డ్ ఇంటర్వీనింగ్ నైట్లో అరౌండ్ 1 AM ఒక టెంపుల్ ఆఫెన్స్ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉప్మాక విలేజ్ నాకపల్లి మండల్లో ఒక ఆఫెన్స్ జరిగింది. అందులో మనకి 2 అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కింద ఉన్న టెంపుల్ కి లోపల ఎంటర్ చేసేసి 2 హుండీస్ని బ్రేక్ చేయించారు. ఒకటి హుండీ శాంక్టమ్ శాంక్టోరం ముందు పెట్టిన హుండీ, సెకండ్ అండలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే మన ఎస్టిమేషన్ ప్రకారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. అది మనకి ఇన్పుట్, ప్లస్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుని పోయారు. అది మనకి ఇన్పుట్ వచ్చింది. దాని మీద వెంటనే నాకపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 124/2026 ఈ టెంపుల్ ఆఫెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం లోకల్ పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు. సీసీటీవీ కెమెరాస్, టవర్ డంప్ డేటా, లింక్ సీసీటీవీ కెమెరాస్, ఏఐ రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేసాము. ఆఫ్టర్ వర్కింగ్ నైట్ అండ్ డే మనకి ఫైనలీ క్లూస్ దొరికింది అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. నిన్న రాత్రి ఉదండపురం జంక్షన్ దగ్గర మన టీం వాళ్ళు 2 అక్యూజ్ ని సక్సెస్ఫుల్ గానే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు శ్రీహరి అండ్ చిన్న 2 వెల్డర్స్. శ్రీహరి రేవల కొత్తూరు విలేజ్ నాకపల్లి మండల్లోనే ఉంటున్నారు. అతనే 22 years old. ఇంకా చిన్న 23 years old, అతనే కూడా వెల్డర్. రెబాకా విలేజ్ నాకపల్లి మండల్ నుంచి అతనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ టోటల్ ఏదైనా అమౌంట్ అండ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ మనకి టెంపుల్ నుంచి పోయింది. అదే కూడా సక్సెస్ఫుల్ గానే రికవర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 2,38,078 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్ ద వెరీ సేమ్ డే టెంపుల్ దగ్గర నుంచి మనకి రికవర్ చేయడం జరిగింది. 56 grams of gold, approximate value 8,28,000, and 2 kgs 600 grams of silver, approximately 7 lakhs value. So in total 17,68,000 వరకు ప్రాపర్టీ సక్సెస్ఫుల్ గానే రికవర్ చేయడం జరిగింది. కోర్టు ప్రొసీజర్ కంప్లై చేసిన తర్వాత మనం ఇది టెంపుల్ అథారిటీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఇందులో నైఫ్, ప్లాయర్స్, మెటల్ కట్టర్స్, ఎలక్ట్రిక్ మెటల్ కట్టర్స్, హ్యాండ్ గ్లవ్స్, క్లోత్స్ అది కూడా పట్టుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. విచ్ ఇస్ క్లియర్లీ లింకింగ్ దీస్ 2 అక్యూజ్డ్ టు ద ప్రాపర్టీ అఫెన్స్. ఫర్ దిస్ కమెండబుల్ వర్క్ నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు, సిఐ నాకపల్లి మురళి గారు, ఎస్ఐ నాకపల్లి సనిబాబు, సిఐ సిసిఎస్ నాయుడు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, సిఐ నాకపల్లి రూరల్ రామకృష్ణ, అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్ మనకి
టీటీడీ బ్యాక్డ్ టెంపుల్. అది మన వాళ్ళు చాలా వర్కౌట్ చేసేసి విదిన్ 3 to 4 days ఇది డిటెక్ట్ చేసేసి 100% రికవరీ కూడా చేసేసాము. ఇప్పుడు మనం అక్యూజ్ కి రిమాండ్ కి పంపిస్తున్నాము. వాళ్ళ మీద రెగ్యులర్ సర్వేలెన్స్ కూడా పెడతాము. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే టెంపుల్ ఆఫెన్సెస్ మన దగ్గర 17 రిపోర్ట్ అయింది 2026 లో. ఇందులో 96.44% మనం ప్రాపర్టీ రికవర్ చేయగలం. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్. అదే సేమ్ ఫిగర్ 2025 లో అండ్ 2024 లో అరౌండ్ 50% ఉండేది. బట్ టిల్ నౌ ఇన్ 2026 వీ హ్యావ్ బ్రాట్ ఇట్ అప్ టు 96.4%. ఇది కాకుండా నార్మల్ ప్రాపర్టీ, అదర్ ప్రాపర్టీ అఫెన్సెస్ లో కూడా డేటా చూసుకుంటే 2024 అండ్ 2025 లో 61% రికవరీ అండ్ 65% రికవరీ మనం చేసాము. కానీ 2026 లో ఇప్పుడు వరకు 71% వరకు తీసుకుని రాగలము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ being done by Anakapalli District Police and the good work being done by all the officers at the field level.